ఒక్క పీస్కి ఏమైంది, ఇంకోటి తినద్దులే అన్న మనసు ఆ ఒకటి నోట్లో పడగానే ఇంకోటి, దానికి తోడు ఇంకోటి అంటూ మాట మార్చేసింది. నెయ్యి నవ్వుతుంటే, జీడిపప్పు కన్ను కొడుతుంటే, పరిమళాలు పిలుస్తుంటే, కళ్ళు ఆశతో చూస్తుంటే, చేతిలో చెంచా టపక్కమని గిన్నె ఖాళీ చేసేస్తుంది. ఇదంతా దేని గురించి చెప్తున్నానంటే అదేనండి, హల్వా. పండుగైనా, పుట్టినరోజులైనా, అతిథుల రాకైనా, ఆనంద వేడుకైనా ఇల్లాలికి కొంగు బంగారం హల్వాయే కదండి. అయితే మైదానో గోధుమ పిండో వేసి చేసే హల్వాకి భిన్నంగా ఆల్ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్తో ఉన్న ఈ హల్వాను చేస్తున్నానండి. ఒక గ్లాసులో 1/4 పెసరపప్పు, మిగిలిన పావు పచ్చిశనగపప్పును 1 చెంచాడు ఆవునేతిలో కడాయిలో దోరగా వేయించానండి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని 4 ఇంతలు అంటే 4 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానిచ్చి చల్లార్చుకొని మెత్తగా ఎనిపి రెడీ చేసుకున్నానండి. ఒక కడాయిలో అదే కొలత గ్లాసుతో 2 గ్లాసుల బెల్లం తురుము వేసుకుని 1 గ్లాసు నీరును చేర్చి బెల్లం కరిగేదాకా ఉంచి బెల్లం సిరప్ చేసుకున్నాను. దీనికి పాకం రావక్కర్లేదు. ఇప్పుడు ఉడికి ఇనుముకున్న పప్పు మిశ్రమాన్ని ఈ బెల్లం సిరప్లో వేసి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ దగ్గర పడనిచ్చానండి. మధ్య మధ్యలో 2 సార్లు ఒక్కొక్క టేబుల్ స్పూన్ నేతిని చేరుస్తూ వచ్చాను. ఇంకా దగ్గర పడిపోతుంది అనగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని చేర్చాను. ఈ ప్రోటీన్ హల్వా రెడీ అయిపోతుంది అనడానికి చిహ్నం ఏంటంటే కడాయిని మిశ్రమం వదిలివేస్తూ ఉంటుంది. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ల ముక్కలను ఈ సమయంలోనే వేసేసానండి. ఎందుకంటే ఈ మిశ్రమాన్ని పళ్ళెంలో పరచకుండా బౌల్లో డిఫరెంట్ షేప్స్లో మౌల్డ్ చేయడానికి వీలుగా ఉంటుందని. అంతేనండి, హల్వా రెడీ. ఈ లోపలే మా వాళ్ళు సువాసనలకు ఒక్కొక్కళ్ళు 2-3 ట్రిప్స్ కిచెన్లోకి వేసేశారు. అర్థమై ఉంటుంది, ఈ హల్వా ఖాళీ అయిపోవడానికి చిటికెడు సమయమే పట్టిందండి. మీరు ట్రై చేస్తారు కదా.